వేదవ్యాసుని యొక్క జన్మదినాన్ని మనము వ్యాస పూర్ణిమ, ఇది ఆషాఢ శుద్ధ పౌర్ణమి రోజు వస్తుందండి. వేదవ్యాసుని యొక్క జన్మదినాన్ని మనము గురు పూర్ణిమలాగా జరుపుకుంటామండి. వేదవ్యాసుడు వేదాల్ని రచించినతను ఆది గురువు అనమాట. మనకు కలియుగానికి ఆది గురువు ఎవరు అంటే మనం వేదవ్యాసుని గురించి చెప్తామండి. ఆయనకు వేదవ్యాసుడు అని ఎందుకు పేరు వచ్చిందంటే ఆయన వేదాలను విభజించాడనమాట 4 భాగాలుగా. మనకు సృష్టిలో అండి ఏ వస్తువైనా ఏ జీవమైనా మన సృష్టి ఎక్కడి నుంచి మొదలైందంటే ఒక వృత్తాకారం నుంచి మొదలైందండి. అందుకనే అంటారు మ్యాథ్స్లో, నేను మ్యాథ్స్ టీచర్ని కాబట్టి చెప్తున్నాను, మ్యాథ్స్ పరంగా మ్యాథ్స్లో వృత్తము అంటే సర్కిల్ అండి. వృత్తంలో నుంచే అన్ని షేప్స్ వచ్చాయి. ఏ షేప్ అయినా ఒక వృత్తంలో నుంచే వచ్చింది. ఒక ప్రాణం అనేది కూడా ఒక వృత్తంలో నుంచే వచ్చిందండి. వృత్తంలో కేంద్రం అనేది ఉంటుంది. ఆ కేంద్రం దగ్గరే కదలికలు ఉంటాయండి. ఆ శక్తే మన ప్రాణకోటి. కాబట్టి ఒక వృత్తంలో సగభాగాన్ని ఏమంటామంటే వ్యాసము అంటాం. వృత్తాన్ని సగం చేస్తే దాన్ని వ్యాసము అంటాం. అంటే భాగం చేయడం అన్నమాట. ఈ సృష్టి మొత్తం ఒక వృత్తకారానికి మూలమండి. ప్రతి వస్తువు మీరు తీసుకోండి, ఈ సృష్టిలో వృత్తాకారంలోనే ఉంటుంది. భూమి వృత్తాకారం, సూర్యుడు వృత్తాకారం, చంద్రుడు వృత్తాకారం, నక్షత్రాలన్నీ వృత్తాకారాలు, ప్రపంచమంతా వృత్తాకారం నుంచే వచ్చింది. ఏ షేప్ అయినా అక్కడి నుంచే వచ్చింది. దాంట్లో సెంటరు వ్యాసము. కాబట్టి భాగాలుగా విభజించడం అనేది, వృత్తాన్ని ఎలాగైతే భాగాలు విభజిస్తామో అలాగే ఆయన వేదాలని ఒక సంపూర్ణ జ్ఞానాన్ని భాగాలుగా విభజించాడనమాట. కాబట్టి ఆయన్ని వ్యాస మహర్షి అని అన్నారు. అంటే వేదాలను విభజించాడు కాబట్టి ఆయన్ని వేదవ్యాసుడు అని అన్నారు. అంత గొప్ప వ్యక్తి అనమాట. మనకు మహామునులలో ఆద్యుడైన. అలాగే ఆ రోజు మనము వ్యాస పూర్ణిమ అని ఎందుకు జరుపుకుంటామంటే ఆ రోజు నుంచి, అంటే ఒకప్పుడు అండి ఈ వ్యాస పూర్ణిమ నుంచి వర్షాకాలం మొదలవుతుంది. ఈ వర్షాకాలంలో ఒకప్పుడు ఋషులు అంటే స్పెషల్గా అండి సన్యాసత్వం పుచ్చుకున్న వాళ్ళు, జ్ఞానార్జకులు, జ్ఞానం కోసము సంసారాన్ని వదిలేసి జ్ఞానాభిలాషులై వాళ్ళు అడవులకు వెళ్ళిపోయే వాళ్ళండి. సంసార జీవితాన్ని వదిలిపెట్టేసి బుద్ధుడిలాగా సంసార జీవితాన్ని వదిలిపెట్టేసిన సన్యాసత్వాన్ని తీసుకొని అంటే శంకరాచార్యులు కూడా ఆది గురువేనండి. కాబట్టి శంకరాచార్యులు, వేదవ్యాసులు వీళ్ళందరూ ఆది గురువులు. వాళ్ళు జ్ఞానం కోసము సంసారాన్ని అంటే సన్యాసత్వాన్ని తీసుకున్నారనమాట. వాళ్ళు జ్ఞాన పోషకులు వాళ్ళు. కాబట్టి వాళ్ళని ఆది గురువులు అన్నాం మనం. కాబట్టి ఈ వ్యాస పూర్ణిమ రోజు నుంచి కరెక్ట్గా 4 నెలలు వర్షాలండి. ఒకప్పుడు ఏం చేసేవాళ్ళంటే ఆ వర్షాల టైంలో వీళ్ళు ఎక్కడైనా సంచరించినప్పుడు జీవరాశులు అనేవి వానలకు బురదలకు బయటకు వచ్చేస్తాయండి. అక్కడ ఉండలేక పాములు, తేళ్ళు, చిన్న చీమలతో సహా బయటకు వచ్చేస్తాయి. వానాకాలం నీళ్ళకు కొట్టుకొని వచ్చేస్తాయి వానకు. అలాంటప్పుడు ఈ మునులు దాన్ని నడిచినప్పుడు ఆ దారిలో తెలియక వాటిని తొక్కేసే ప్రమాదం ఉందని వాళ్ళు వెళ్ళేవాళ్ళు కాదు. అంటే తపస్సులకు వాటికి వెళ్ళేవాళ్ళు కాదనమాట. ఈ 4 నెలలు వెళ్ళకుండా ఊరిలో ఉండే జనమే వాళ్ళని పోషించేవాళ్ళు. అంటే వాళ్ళ దగ్గర విద్యను ఊరికే తీసుకోరు కదా వాళ్ళు సన్యాసులు. వాళ్ళు ఏదైతే ఊరికే తీసుకోరండి, వాళ్ళు భిక్షాటకులు కూడా కాదు. కాబట్టి దానికి ప్రతిఫలంగా వాళ్ళు జ్ఞానాన్ని అందించేవాళ్ళు. ప్రజలకు జ్ఞానాన్ని అందించి ఆ 4 నెలలు ఆతిథ్యాన్ని తీసుకునేవాళ్ళు. వాళ్ళకు నియమాలు ఉండేవి. ఆ నియమబద్ధంగా 4 నెలలు వాళ్ళ ఆహారపు చాత్రమాసము అని అంటారండి దాన్ని. ఆ చాత్రమాసపు అలవాట్లను అనుసరించి వాళ్ళు నివసించేవాళ్ళు అనమాట జనాల మధ్యలో. మళ్ళీ వానాకాలం అయిపోయిన తర్వాత 4 నెలలు అయిపోయిన తర్వాత శివరాత్రి తర్వాత వెళ్ళిపోయేవాళ్ళండి. కాబట్టి ఈ 4 నెలలని చాతుర్మాసము అని అంటాం. ఈ చాతుర్మాస నియమాన్ని కేవలం సన్యాసులు మాత్రమే ఆచరించాలి. ఈ రోజుల్లో అండి ప్రతి ఒక్కరూ చాలా తెలివైపోతున్నారండి. ఎవరు పడితే వాళ్ళు ఆ చాతుర్మాస నియమాల్ని పాటిస్తున్నారు. మనం అర్హులం కాదు చాతుర్మాస నియమాలకు. చాతుర్మాసాన్ని ఆచరించడానికి కేవలము సన్యాసులు మాత్రమే అర్హులు. అంతేకాని కొంతమంది హోమాలకు వెళ్ళేవాళ్ళు, కొంతమంది అభిషేకాలకు సంఘాలలో ఉండేవాళ్ళు
చాతుర్మాసాలని పాటిస్తామని, అవి పాటించడం వల్ల మనకు చాలా చాలా పవర్ అండి అవి. అవి తట్టుకునే శక్తి కూడా మనకు లేదు. కాబట్టి ఆ చాతుర్మాస నియమాన్ని సన్యాసులు తప్ప మామూలు జనం చేయకూడదు. ఇంకొకటండి, ఆ చాతుర్మాస నియమాన్ని వాళ్ళు పాటించేవాళ్ళు. సన్యాసులు ఈ 4 నెలలు చాతుర్మాసాన్ని పాటిస్తారు ఈ రోజు నుంచి. అది లెక్క అనమాట. అలాగే గురువులంటే అండి టీచర్స్ కాదండి గురువులంటే. నేను ఒక టీచర్ని. నేను ఏ టీచర్ని కించపరచట్లేదు. నా ఫీల్డ్ నేను అంతకంటే కించపరచను. టీచర్లు అంటే ఉపాధ్యాయ దినోత్సవం సెప్టెంబర్ 5 నుంచి వస్తుందండి. ఈ ఈ వ్యాస పూర్ణిమని ఎందుకంటే గురువులండి, అంటే సన్యాస గురువులు. వాళ్ళు జ్ఞానం కోసమే సన్యాసత్వాన్ని తీసుకొని, జ్ఞానం కోసమే వాళ్ళు తమ జీవితాన్ని అంకితం చేసిన వాళ్ళను స్మరించుకోవాల్సిన దినమండి. అంతేగాని టీచర్లకు పూజలు చేయడం కాదు. ఎవరికి పడితే వాళ్ళకు చేయకూడదు. ఈరోజు శంకరాచార్యులకి, వ్యాస మహర్షికి మాత్రమే చేయాలి. అంత రేంజ్లో ఉన్న వాళ్ళకు మాత్రమే చేయాలి. మిగతా దైవ స్వరూపులు కొంతమందికి గుళ్ళలో పూజలు చేస్తారు ఇప్పుడు, విశేష పూజలు. దానికి మెయిన్ నియమం ఏంటంటే అండి, వాళ్ళు ధారణ చేసిన వాళ్ళు, అంటే దండ వేసుకున్న వాళ్ళే గురువులు. ధారకులు అని అంటారు, జ్ఞానధారకులు. అంటే ఒక మాల ఇప్పుడు అయ్యప్ప మాల ఎలా ఉంటుందో అలా ఒక మాల ధరించిన వారు. అలాంటి వాళ్ళకే మనము పూజలు చేయాలి. అర్థమైందా? కానీ ఇప్పుడేంటంటే ఎవరికి పడితే ఎవరైనా గురువే, ఎవరైనా ఇదే అని ఆ గురువులకే చేస్తున్నారు. అంటే గురువు స్థానము అనేది ఈరోజు మాత్రము అందరికీ చేయకూడదండి. కేవలము వ్యాస మహర్షి, శంకరాచార్యులు ఇలాంటి వాళ్లకు గురుతర ధారకులకు మాత్రమే మనము పూజ చేయాలి. ఈరోజు ఉపవాసం ఉంటారు. ఉపవాసం ఎవరైనా ఉండవచ్చు, కానీ చాతుర్మాస అధికారం మాత్రం ఒక సన్యాసులకు మాత్రమే ఉంటుంది. వాళ్ళు మాత్రమే ఆచరించాలి. అఘోరాలు అలాంటి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు శివార్చకులు, సన్యాసత్వం తీసుకున్న వాళ్ళు ఈ రోజు నుంచి మొదలు పెడతారు దాన్ని. అంత విశిష్టమైన రోజు ఇది. దీని గురించి అందరూ తప్పకుండా తెలుసుకొని మనము గురుతరము అంటే వ్యాస మహర్షికి పూజ చేయాలి, శంకరాచార్యులకు పూజ చేయాలి. బాగా గుర్తు తెచ్చుకోండి, సరేనా? ఇంగ్లీష్లో మెసేజ్లు చేసినంత ఈజీ కాదు ఇది. మన చరిత్ర చాలా గొప్పది, మన సంస్కృతి అంతకంటే గొప్పది. కాబట్టి దీన్ని అందరూ తెలుసుకోవాలని ఈ వీడియో పెడుతున్నాను. రమేష్ అన్నయ్య, నేను దేవుడి గురించి చాలానే సెర్చ్ చేస్తున్నాను మీకోసమే. నేను భక్తివే ఇంకా ముందు భక్తివే పెట్టాలని అనుకుంటున్నాను. నాకు కామెంట్ చేసి నన్ను ఎంకరేజ్ చేసినందుకు నేను ఆయనకు చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్స్ లాట్. ఓకే.